నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అదొక డేంజరస్ వైరస్. అది సోకిన వెంటనే మనుషులు రాక్షసుల్లా మారిపోతారు. కాళ్ళు చేతులు వంకర్లు పోవడంతో పాటు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తారు. విచక్షణ, ఆలోచించే జ్ఞానం కోల్పోయి మృగాల్లా మారిపోతారు. ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తున్న జాంబీ వైరస్ స్టోరీ ఇది. ఫిక్షనల్ స్టోరీగా ఉన్న ఈ వైరస్ తొందరలోనే నిజం కాబోతుందన్నది సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వేల ఏళ్లుగా మంచులో కప్పబడిన ఈ వైరస్లు ఇప్పుడు బయటకు వస్తుందన్న ఆలోచనతో ఒక్కసారిగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ సృష్టించిన విలయ తాండవం నుంచి ఇంకా బయటపడకముందే అంతకు మించిన ప్రమాదకరమైన వైరస్లు మనుషులపైకి దండయాత్ర చేసేందుకు రెడీగా ఉన్నాయంటేనే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. గ్లోబల్ వార్మింగ్తో ఆర్కిటిక్లోని మంచు వేగంగా కరిగిపోతుందని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్కిటిక్ మంచు కరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదాలపై పరిశోధన చేపట్టిన ఎయిక్స్ మార్సిల్లే పరిశోధకులకు సంచలన విషయాలు బయటపెట్టారు. వేల ఏళ్ల క్రితం ఆర్కిటిక్ మంచులో గడ్డగట్టుకుపోయిన ప్రమాదకరమైన వైరస్లు ఇంకా సజీవంగానే ఉన్నాయనే విషయం తెలియడంతో వారంతా షాక్కు గురయ్యారు. భూతాపం కారణంగా మంచు కరిగిపోవడంతో ఇప్పుడు ఆ వైరస్లు బయటకు వస్తున్నాయని తెలిసింది. రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన సైంటిస్టులు 13 కొత్త తరహా వైరస్లను 2022లో గుర్తించారు. వీటిపై పరిశోధనలు జరిపిన సైంటిస్టులు వీటిలో వేల ఏళ్ల క్రితం గడ్డగట్టుకుపోయిన జాంబీ తరహా వైరస్లు ఉన్నాయని గుర్తించారు. ఇవి సజీవంగానే ఉన్నాయని, తొందరలోనే ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆర్కిటిక్లోని మంచు కరిగిపోవడంతో అందులోని వైరస్లు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోకి వెళ్తాయని, ప్రధానంగా జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి దక్షిణ ప్రాంతాల్లో మొదలై ఉత్తర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ జాంబీ వైరస్లు బయటకొస్తే పురాతన పోలియో తరహా అనారోగ్యాలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ వైరస్ల కారణంగా ఎటువంటి నష్టం జరుగుతుందో తెలియనప్పటికీ మానవాళి మనుగడకే ప్రమాదంలో పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.